సింపుల్గా టేస్టీగా సోరకాయ బీరకాయ కలిపి పచ్చడి అనేది చూపిస్తా. టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నా. అందులోనే ఆనియన్స్, చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సోరకాయ అలాగే ఒక బీరకాయ ఉంటే అది కూడా యాడ్ చేసేసి వేసుకున్నా. నేను మగ్గిన తర్వాత మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అలాగే చింతపండు అనేసి వేసేసి మళ్ళీ ఒకసారి మగ్గించుకొని పసుపు, ఉప్పు అనేది వేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టుకోండి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసిన టమాటో కూడా యాడ్ చేసేసి టమాటో మగ్గే వరకు చూసేసుకొని తర్వాత ధనియా మసాలా అనేది ఒక స్పూన్ దాకా అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇదైతే చల్లారాలి, పక్కన పెట్టుకుందాం మనం. చల్లారిన తర్వాత అయితే నేనైతే మిక్సీ పట్టుకుంటున్నా. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టంగా తినొచ్చు. కొంచెం తిన్నా కూడా చాలా ఇష్టంగా అనేది తింటాం మనం. ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి, పక్కా నచ్చుతుంది. ఇప్పుడైతే పోపు అనేది వేసుకుంటున్నా. ఇక్కడ పోపుకైతే నేను ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, ఇక్కడైతే వెల్లుల్లి అనేది కొంచెం దంచుకొని వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. లాస్ట్కి ఇంగువ అనేది వేసేసుకొని పోపు పెట్టుకోవడమే. చాలా సింపుల్, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం తిన్న కాడ ఇంకా ఎక్కువ అనేది తింటాం మనం. ఒక 2 ముద్దలు ఎక్కువనే తింటాం. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయని వాళ్ళు ఉంటే. అలాగే మీకు పచ్చళ్ళలో చట్నీస్లో ఏది ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్.